అది ఇంకా పని చేయట్లే యోహాన్. ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ డిస్ప్లే. యూ కెన్ సే హాయ్ వెన్ వి బై. చాలా పికప్ ఉంది. హాయ్, అందరు ఎలా ఉన్నారు? యోహాన్ వచ్చాడు కదా, సో ఈరోజు యోహాన్కి ఫీనిక్స్ చూపిద్దాము అని బయటకు వెళ్తున్నాం అనమాట. సో అలానే టెస్లా కార్ కూడా అపాయింట్మెంట్ ఉంది, ఎలక్ట్రిక్ కార్ చూద్దామని. సో అది చూసేసి తర్వాత డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నాము. సీ ఫుడా? ఓ యా, సీ ఫుడ్ తనకి మన వీడియో చూసి ట్రై చేయాలి అని ఫుల్ అంటున్నాడు. సో తనని ఈరోజు సీ ఫుడ్ బఫెకి తీసుకెళ్దాం. సరే మరి వెళ్దామా? యోహాన్, అంకుల్ రెడీ నా చూడుపో. యా, టెల్ హిమ్ దట్ వీఆర్ రెడీ. పోదాం. ఓకే, రెడీనా? ఓకే. యోహాన్, వాటర్ తీసుకున్నావా? ఓకే, ఫైన్. ఇక్కడ సూర్యారావు బగబగ మండుతాడు, వాటర్ తెచ్చుకోవాల్సిందే. బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ మ్యాండేటరీ. యా. యోహాన్, బెల్ట్ పెట్టుకున్నావా? నైస్. నువ్వు స్పీడ్ లిమిట్ లోనే వెళ్ళాలి, రేసింగ్ ట్రాక్ కాదు ఇది. రూపా, సీట్ బెల్ట్ ఆన్. ఇప్పుడే టెస్లా షోరూమ్కి వచ్చామన్నమాట. సో యాక్చువల్లీ మనకు అరిజోనాలో లోకల్ కమ్యూట్ కోసం ఒక ఎలక్ట్రిక్ కార్ ఉంటే చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. సో అలా అయ్యి ఇప్పుడు ఎలాగో గ్యాస్ ప్రైజెస్ అన్నీ చాలా ఎక్కువ కదా, సో ఎలక్ట్రిక్ కార్ లోకల్లో తిరగడానికి ఉంటే బాగుంటుందని చూడ్డానికి వచ్చామన్నమాట. ఎలక్ట్రికా గ్యాసా? లోకల్కి అయితే ఐ విల్ సే ఎలక్ట్రిక్. యా. ఇది మోడల్ 3 అన్నమాట. లోపల మొత్తం ఇంటీరియర్. యోహాన్, హౌస్ ఇట్? వెరీ గుడ్. యా, టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం అనుకుంటున్నాము. లోపల మొత్తం వైట్ ఇంటీరియర్స్ ఉంది. యా. He should be waiting in there on the couch. I think he's still away. The car is ready. I think we're just waiting on his paperwork and everything right now. Oh, okay. Cool. యా, ఇది మనకి మోడల్ వై అన్నమాట. మోడల్ 3 కన్నా పెద్దగా ఉంది యాక్చువల్లీ. లోపల మనకి మొత్తం బ్లాక్ ఇంటీరియర్స్ ఉంది. వైట్ బాగుంది కానీ వైట్ ఎక్కువ మెయింటెనెన్స్ ఏమో అనిపిస్తుంది. వైట్ ఇంటీరియర్స్ ఆర్ బ్లాక్? బ్లాక్. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ మనకి మోడల్ వై. ఇది దాంట్లోనే ఇంకో మోడల్ అన్నమాట, మోడల్ వైలోనే. ఇది కూడా పెద్దగా ఉంది లోపల. గో సీ ఇన్సైడ్. కూర్చోపో. సేమ్ లైక్ ది అదర్ వన్. ఇక్కడ చూసారా, టెస్లా ఆప్టిమస్ రోబోట్ అన్నమాట. హ్యూమనాయిడ్ రోబోట్. ఏదైతే హ్యూమన్ కి కష్టంగా ఉంటుందో పర్ఫామ్ చేయడం టాస్క్స్ అని, దాన్ని ఇది పర్ఫామ్ చేసేలాగా డిజైన్ చేశారు. సో మొత్తం ఏఐతో బిల్డ్ చేశారనమాట. ఇది ఐ థింక్ బై ఈ ఇయర్ ఎండ్ కి రిలీజ్ చేయబోతున్నారు అనుకుంటా. ఇది మొత్తం ఒక హ్యూమన్ బీయింగ్ మాతో ఉన్నట్టే అన్ని పనులు చేస్తుంది. లైక్ మాపింగ్, మనకి వాషింగ్ మెషిన్ కి బట్టలు వేయాలన్నా, ఐరన్ చేయాలన్నా మొత్తం అన్ని టాస్క్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో ఐఎమ్ వెయిటింగ్, చూద్దాం దీన్ని ఎలా పర్ఫార్మెన్స్ ఉంటుందో. అండ్ ఐ థింక్ ఇది 25 to 30K అరౌండ్ ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లేకి పెట్టారనమాట. ఇక్కడైతే యుఎస్లో ఇలాంటి ఒక రోబో ఉంటే చాలా యూస్ఫుల్. మనకి ఇంట్లో అన్ని పనులు చేసి పెడుతుంది. అది ఇంకా పని చేయట్లే యోహాన్. ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ డిస్ప్లే. యూ కెన్ సే హాయ్ వెన్ వి బై. ఇదైతే చాలా ఇన్నోవేటివ్, మొత్తం ఏఐతోనే రన్ అవుతుంది ఇది. ఇలాంటిది ఒకటి వస్తుంది అని కూడా కొన్ని ఇయర్స్ ముందర ఊహించలేదు ఎవరు. నాకైతే చాలా ఇట్లా సర్ప్రైజింగ్ గా ఉంది. టెస్ట్ డ్రైవ్కి వెళ్తున్నాము. ఎక్కొచ్చు. సో ఇప్పుడు మొత్తము సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్లో
ఫస్ట్ వెళ్తున్నాం అనమాట. మొత్తానికి మనం ఏం టచ్ అయిన అవసరం ఉండదు. సో కార్ మొత్తం అదే నడుపుకుంటూ తీసుకెళ్లిపోతుంది. ఆల్రెడీ మ్యాప్ సెట్ చేసేసారు ఇక్కడ. సో మనకి ఇప్పుడు కరెంట్లీ 8 minutes డ్రైవ్ ఇచ్చారు. సో రిటర్న్ లో వచ్చేటప్పుడు మాన్యువల్ గా డ్రైవ్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో చూద్దాం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఆర్ యు గైస్ ఎక్సైటెడ్? Yes. yes యోహాన్ ఫస్ట్ టైమా నువ్వు? Oh, first time. ఓకే నైస్. తిరిగి వస్తాం కదా. చూద్దాం. మొత్తానికి కియా కూడా కొంచెం ఆటో పైలట్ ఉంది, కానీ కియాలో ఏంటంటే స్టీరింగ్ మీద చేయి పెట్టుకోవాలి, దీంట్లో అవసరం లేదు మొత్తానికి. అది సెమీ, ఇది ఫుల్లీ ఆటోమేటెడ్. ఫుల్లీ ఆటోమేటెడ్. ఓ యా, నేను కూడా ఫస్ట్ టైం యాక్చువల్లీ. ఇంతకు ముందు టెస్లా కార్ లో ప్యాసింజర్ సీట్ లో కూర్చొని వెళ్ళాను, కానీ ఫుల్లీ ఆటోమేటెడ్ గా ఫస్ట్ టైం వెళ్తున్నా. రూపా నువ్వు? Awesome for the first time. ఓకే నైస్. Amazing technology. అవును. మోస్ట్లీ నేను సందీప్ అయితే గ్యాస్ కారే ప్రిఫర్ చేస్తాము, కానీ ఇక్కడ మనకు అరిజోనాలో ఉన్న వెదర్ కి ఒక ఎలక్ట్రిక్ కార్ ఉంటే చాలా యూస్ఫుల్ అన్నమాట. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కి అని, లోకల్ ఎక్కువ డ్రైవ్ ఉన్న ఆఫీస్కి వెళ్ళడానికి రావడానికి అని చాలా మంచి యూజ్ అనిపిస్తుంది. సో అందుకని టెస్ట్ డ్రైవ్ తీసుకుంటున్నాము, చూద్దాం ఎలా ఉంటుందో. స్టిల్ వీఆర్ ఆన్ లైక్ కన్ఫ్యూజన్, తీసుకోవాలా వద్దా అని. సో చూసి డ్రైవ్ చేసి నచ్చితే దెన్ కదా గుజ్జు. అయితే ఈవెన్ ఐ కెన్ డ్రైవ్. డ్రైవింగ్ రాని వాళ్ళకి ఇంకా బెస్ట్ ఇది. అవును, మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు ఇట్లా పెట్టుకొని. Seriously. ఆడ ఆన్ చేసావంటే ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఆన్ చేసావంటే ఇంటికి రావచ్చు. Amazing technology. స్పెషల్ గా నీకు యూస్ఫుల్ రూపాయి ఇది. అవును, నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి రావడానికి బెస్ట్ ఇది. Seriously, this is so good. అవును, ఇంకెవరు అవసరం లేదు డ్రైవింగ్ కి. Yeah. చూడు మొత్తం నువ్వు స్టీరింగ్ మీద నువ్వు చేయలేదు, కింద బ్రేక్ మీద ఎక్సిలరేటర్ మీద కూడా కాలేదు. సో మొత్తం అదే డ్రైవ్ చేసేస్తుంది. పార్కింగ్ కూడా చేస్తుంది అదే, నువ్వేం వరి అవసరం. Okay. అవును, న్యూ డ్రైవర్స్ కి పార్క్ చేయడం కూడా ప్రాబ్లం ఉంటుంది కదా. సో ఇదే ఆటో పార్క్ చేసేసుకుంటుంది. సెల్ఫ్ పార్కింగ్. యా, సెల్ఫ్ పార్కింగ్. ఆల్రెడీ వాళ్ళే ముందే స్పీడ్ లిమిట్ అన్ని ఆటో సెట్ చేసేసారు. సో మనం ఇది సెట్ చేయని అవసరం లేదు. ఇంకా మార్చుకోవాలి అంటే, స్పీడ్ గా వెళ్ళాలి అంటే మాన్యువల్ గా ఇక్కడ చేసుకోవచ్చు. బట్ ఇది ఆల్రెడీ అకార్డింగ్ టు సిటీ స్పీడ్ లిమిట్స్ కే సెట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్ గా అదే ఇండికేటర్ వేసుకొని లెఫ్ట్ లేన్ లోకి వచ్చేసింది అండ్ టర్న్ చేసేస్తుంది మొత్తం అదే. ఇక్కడ రెడ్ సిగ్నల్ వచ్చింది కదా, ఆటోమేటిక్ గా అదే స్టాప్ అయిపోయింది. సో ఇక్కడ టర్న్ అవుతుంది. ఈ టెస్లా చార్జర్స్ ఇక్కడ ఉంది కదా, అక్కడికి లొకేషన్ పెట్టారు. చూద్దాం ఎలా పార్క్ చేస్తుందో. సో ఇక్కడ మనకి మొత్తం టెస్లా ఛార్జింగ్ పాయింట్స్ ఉంది. సో అదే మొత్తం స్టీరింగ్ ఇప్పుడు పార్క్ చేస్తుంది. పర్ఫెక్ట్. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్తున్నాం కదా, మాన్యువల్ డ్రైవ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. ఓకే, సో స్వైప్ అప్ కదా. ఓకే, సో ఇది ఇప్పుడు మాన్యువల్ గా వచ్చేసింది. కాలు ఇలా పెట్టంగానే వెళ్ళిపోతుంది కదా. పవర్ అయితే చాలా ఉంది. పవర్ చాలా ఉంది. అంటే గ్యాస్ కార్ల కన్నా అయితే ఎక్కువ పవర్ ఉంటది. అవును. ఓ పవర్ ఫుల్ ఉంది, ఇలా అనగానే వెళ్ళిపోతుంది. ఒకసారి ఫుల్లీ చార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్ వెళ్ళొచ్చుంది? 350. ఇదైతే వై మోడల్ లో పర్ఫార్మెన్స్ ది 350 వెళ్తుంది. 350 మైల్స్. ఇస్ గుడ్.
సో 365 మైల్స్ అంటే ఈజీగా 563 కిలోమీటర్స్ అరౌండ్ వెళ్తుంది కదా. ఈజీ వెళ్తుంది 5 టు నిర్మల్. అవును. లోపల మనకి ఇంటీరియర్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అంటే మనకి గ్యాస్ కార్ లో కొంచెం ఎక్కువ అన్ని ఉంటుంది. సో దీంట్లో జస్ట్ ఒక డిస్ప్లే ఉంది తప్ప వేరే ఎక్కువ ఏం పెద్దగా లేదు. ఓన్లీ ఎలక్ట్రానిక్, ఓన్లీ ఇల్లనే ఆపరేట్ చేసేది. అండ్ ఇక్కడ మనకి స్టోరేజ్ అండ్ పైన మొత్తం గ్లాస్ అన్నమాట. వైట్ ఇంటీరియర్ నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. సన్ రూఫ్. ఇక్కడ ఇది మనకి చుట్టుపక్కల ఎన్ని వెహికల్స్ ఉంది అనేది మొత్తం ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఏ కార్ వస్తుంది, ఏ కార్ వెళ్తుంది, సిగ్నల్ ఎక్కడ ఉంది, అండ్ పక్కన ఎన్ని కార్స్ ఉన్నాయి. సో నైస్. ఐ థింక్ 360 డిగ్రీ కెమెరా ఉందేమో కదా. అండ్ ఇక్కడ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ ఆన్ ఉందా లేదా అని చెప్పేస్తుంది. సో ఫుల్లీ ఆటోమేటెడ్. మన ఫోన్ ఈమెయిల్తో లాగిన్ అయ్యి కార్ని కనెక్ట్ చేసేసుకుంటే చాలు, మొత్తం ఫోన్లోనే హ్యాండిల్ చేయొచ్చు. ఇది యాక్చువల్లీ కీలెస్ కూడా, మన ఫోన్తోనే ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. సో మొత్తం యాక్సెస్. కీ కూడా కొట్టడం ఇంకా అవన్నీ ఏమి ఉండవు. ఇప్పటి నుంచి రెండు ఇన్ కేస్ కొంటే రెండు కీస్ పెట్టుకొని అవసరం లేదు. ఇప్పటి నుంచి నువ్వు కూడా కొట్టాల్సిన అవసరం కూడా లేదు. అంతా ఫోన్ లోనే ఉంటుంది. మాన్యువల్ గా కూడా డ్రైవ్ చేయడానికి బానే ఉంది. సో మొత్తానికి వచ్చేసాం సైబర్ ట్రక్. సో చూద్దాం సైబర్ ట్రక్. యా అవును కదా. By the way, this is my favorite car. That's your favorite car? Okay. ఇప్పుడు సైబర్ ట్రక్ లో వెళ్తున్నాం టెస్ట్ డ్రైవ్ చేయడానికి. చూద్దాం దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. యోహన్, సైబర్ ట్రక్, సీట్ బెల్ట్స్ ఆన్. ఆర్ యు ఎక్సైటెడ్? Yes. వాడు అప్పటి నుంచి సైబర్ ట్రక్ లో వెళ్ళాలి, సైబర్ ట్రక్ లో వెళ్ళాలి. ఇదైతే యోహాన్ కోసమే మేము టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాం ఇప్పుడు. బానే ఉందా? అంటే డోర్స్ అని చాలా స్ట్రాంగ్ గా ఉంది. నార్మల్ కార్స్ కన్నా చాలా హెవీగా ఉంది డోర్స్. బుల్లెట్ ప్రూఫ్ డోర్స్, ఆర్మ్డ్ గ్లాసెస్. దానిలాగానే ఇది కూడా మొత్తం సెల్ఫ్ డ్రైవ్ చేస్తుంది. అండ్ రిటర్న్ లో మనము మాన్యువల్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నాం. స్టోరేజ్ స్పేస్ అంతా చాలా తక్కువ ఉంది కదా. ఇది మొత్తం ట్రక్ మోడల్. స్టోరేజ్ అంటే ముందర ఉంటుంది ఇక్కడ. అంటే కార్ లో మనకి ఎక్కువ ఉంటుంది. ఇది తీస్తే బానే ఉంది పెద్దగా. వెనకాల 3 సీటర్ అండ్ దాని వెనకాల మనకి ట్రక్ లాగా. అదే మొత్తం రైట్ లైన్ కి వచ్చి ఓవర్టేక్ చేస్తుంది. చాలా స్పేస్ ఉంది కదా. పడుకోవచ్చు. క్లీన్ గా ఒకళ్ళు పడుకోవచ్చు అక్కడ, అంత స్పేస్ ఉంది. ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ జోన్ ఉంది కదా, కన్ఫ్యూజ్ అవుతుందేమో అనుకున్నాం కానీ ప్రాపర్ గా లేన్ లో అదే తీసుకుంటుంది కదా. యాక్చువల్లీ లేన్స్ కూడా సరిగ్గా లేవు. వెళ్తుంది కరెక్ట్ గానే. అవును. గేమింగ్ ఫీలింగ్ వస్తుందా? గేమింగ్ లానే ఉంది. సేమ్ స్టీరింగ్ చిన్నగా ఉంది కదా. చాలా చిన్నగా ఉంది యాక్చువల్లీ. మన స్టీరింగ్ అలవాటు పడి దీనికి వస్తే చిన్నగా ఉంది. నువ్వు కింద మీద పట్టుకోవద్దు స్టీరింగ్, అటు ఇటు పట్టుకో. అలా చాలా పికప్ ఉంది. ఇది గ్యాస్ కార్ లాగా స్లోగా పికప్ తీసుకోవట్లే. ఇట్లా ప్రెస్ చేయంగానే మొత్తం జెట్ లాగా వెళ్ళిపోతుంది. అంటే మన కడుపులో కదా, కడుపులో ఒకలాగా స్పీడ్ వెళ్ళినప్పుడు తిప్పినట్టు అవుతుంది కదా.
ఇప్పుడే అయిపోయింది టెస్ట్ డ్రైవ్. ఇప్పుడు కియా డ్రైవ్ చేస్తున్నావు. ఎట్లుంది టెస్లా ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? ఇవన్నీ పక్కన పెట్టమ్మా, ఫస్ట్ ఆకలి అవుతుంది నాకు అవునా? గట్టిగా. యోహాన్ చెప్పాడు ఆల్రెడీ సీ ఫుడ్ బఫే తినాలని. ఆల్రెడీ మ్యాప్ పెట్టేశాను కదా. ఇక్కడ నుంచి మాకు ఇంకో 10 minutes లో ఉంది సీ ఫుడ్ బఫే. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. యోహాన్ కమ్ ఆన్ స్టార్ట్. Okay. యు లైక్ సుషి? Yes, I love it. ఓకే. సీ ఫుడ్ బఫే కదా, ఎక్కడ చూసినా మొత్తం సీ ఫుడే ఉంది. క్రాబ్ షింప్ అన్ని పెట్టుకోవట్లే? నో యూ డోంట్ లైక్? Next one. నెక్స్ట్ రౌండ్. ఓకే. ఏంటి ఇద్దరు ఫుల్ పీనట్ సూప్ స్టార్టర్, ఇది జస్ట్ స్టార్టర్. జస్ట్ స్టార్టరా? షింప్, మష్రూమ్. యోహాన్ వాట్ ఈస్ ఇన్ యువర్ ప్లేట్? Chicken fry, sushi, fried shrimp, French fries. నైస్, ఎంజాయ్. నీ ప్లేట్ లో ఏంటి? ఏం లేదు. I have all vegetarian. వెజిటేరియన్? మా అక్క ఇస్ వెజిటేరియన్, షిల్ నాట్ ఈట్ నాన్ వెజ్. నాది హాట్ అండ్ సోర్ సూప్, షింప్ ఫ్రై, సూషీ అండ్ కొన్ని షింప్. How to eat this? You have to break it. Okay. What about the yellow part? You have to remove the yellow part also. Is it too? ఇట్స్ ఆల్రెడీ క్లీన్డ్ యోహాన్. వి జస్ట్ ఓన్లీ హ్యావ్ టు ఈట్ మీట్. లోపల మీట్ తినాలా? మీరు తీసుకొని తినాలి. Oh, only the white part. అది. Oh, sauce that is Yeah, eat. హౌస్ ఇట్? tasty. యమ్మీయా? Yes. నెక్స్ట్ నువ్వే ట్రై చేయి. నీ సీ ఫుడ్ అయితే అసలు మామూలుగా ఉండదు. ఏదైతే వెరైటీగా ఉంటుందో అదే తింటావు. యోహాన్ ట్రై క్రాబ్. ట్రై చేస్తావా? నెక్స్ట్ మేము మంగోలియన్ గ్రిల్కి వెళ్తున్నాము. నేనైతే నాన్ వెజ్, నువ్వు వెజ్ గ్రిల్. మనకి ఇక్కడ అన్ని వెజ్, పక్కన సెక్షన్ మీట్ ఉంటుంది. మనకి ఏది కావాలో అది పిక్ చేసుకొని ఫ్రైడ్ రైస్ అయినా చేపించుకోవచ్చు, లేదంటే చౌమిన్ లాగానే చేపించుకోవచ్చు. ఇక్కడ గ్రిల్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నేనైతే క్యాప్సికమ్ తీసుకున్నా, అన్ని కైండ్ ఆఫ్ వెజ్జీస్ అన్ని తీసుకున్నా. ఇక్కడ మనకి చికెన్ ఆప్షన్ ఉంది, షింప్ ఆప్షన్ ఉంది. నేను షింప్ తీసుకుంటాను. దీంతో పాటు రైస్ అయినా తీసుకోవచ్చు, నూడిల్స్ అయినా. సో నేను నూడిల్స్ తీసుకున్నా. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం డిష్ రెడీ చేసి మనకి ఇచ్చేస్తారు. ఇక్కడ మనకి కార్న్ ఉంది, అండ్ ఇక్కడ చూసారా ఆక్టోపస్ లెగ్స్, బార్బిక్యూడ్ ఆక్టోపస్ లెగ్. వచ్చేసే మా అక్కది వెజ్ ఫ్రైడ్ రైస్, అండ్ ఇక్కడ అన్ని వెజ్ ఐటమ్స్. సీ ఫుడ్ బఫే వచ్చి నువ్వు నాన్ వెజ్ తినకుండా వెజ్ తింటున్నావు. I'm always a vegetarian. నాదేమో ష్రింప్ నూడిల్స్. నెక్స్ట్ రౌండా? Third round. థర్డ్ రౌండ్. రైస్. స్టిక్కీ రైస్ ఎలా ఉంది? Bro, స్వీట్ డంప్లింగ్ అది బాగుందా? నాకంత నచ్చదు అవి. యోహాన్ హౌ వాజ్ ఇట్? It was very good. I ate crabs, sushi, veggies, and dessert. For dessert, I ate ice cream, fruits, and cakes. అన్ని బాగున్నా? Oh, డిడ్ యూ ఎంజాయ్? yes, very good. ఓకే నైస్. మొత్తానికైతే ఫుల్ ఫుడ్ ఎంజాయ్ చేసాము. ఈ మధ్య రెడ్ మీట్ అవాయిడ్ చేస్తున్నాం, సీ ఫుడ్ హెల్దీ కదా, సో బాగా తిన్నాం అనమాట. ఇంకా సరే మరి కానివ్వండి. Bye.